అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న యూమా అనే నగరం ప్రపంచంలోనే అత్యంత ఎండలు కాసే ప్రాంతంగా గుర్తింపు పొందింది. యూమా నగరం చుట్టూ ఇసుక తిన్నెలు, కొండలు మరియు ఎడారి ప్రాంతం విస్తరించి ఉంటుంది. మ్యాప్లో చూస్తే ఇది మెక్సికో దేశానికి అతి సమీపంలో ఉంటుంది. దీనిని లోకం ఎండల రాజధాని అని పిలుస్తారు. ఎందుకంటే ఏడాదికి సుమారు 4000 గంటల పాటు ఇక్కడ ఎండ ఉంటుంది. ఈ ఊరి విశేషాలు, అక్కడ ప్రజల జీవనశైలి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూమా నగరంలో ఏడాదిలో 330 రోజుల పాటు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా కనిపించదు. ఆకాశం ఎప్పుడూ నీలం రంగు అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఈ నగరం సోనోరాన్ ఎడారి మధ్యలో ఉండటం. ఎడారిలోని ఇసుక సూర్యరశ్మికి చాలా త్వరగా వేడెక్కిపోతుంది. అలాగే ఈ నగరం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద పర్వతాలు వాన మబ్బులను లోపలికి రానివ్వవు. సముద్రం కూడా చాలా దూరంగా ఉండటం వల్ల తేమతో కూడిన చల్లని గాలి వచ్చేటువంటి అవకాశాలు అస్సలు లేవు. మన హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక భారీ వర్షానికే 5 సెంటీమీటర్ల వాన పడుతుంది కదా, కానీ యూమాలో ఏడాది మొత్తం మీద కురిసే వాన కేవలం 8 సెంటీమీటర్లు మాత్రమే. ఈ విపరీతమైన ఎండల కారణంగానే యూమా నగరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోని అత్యంత ఎండ కాసే నగరంగా ఇది రికార్డు సృష్టించింది. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా లభించే నీడ కంటే మనుషులు ఏర్పాటు చేసుకున్న నీడనే ఎక్కువగా ఉంటుంది. వాతావరణం ఎప్పుడు పొడిగానే ఉంటుంది కాబట్టి చెమట పట్టే అవకాశం కూడా తక్కువ. కానీ వేడి మాత్రం చర్మాన్ని కాల్చేసేలా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు చర్మానికి ఎండ తగలకుండా ప్రత్యేకమైన పూతలు పూసుకోవడం అక్కడ ఒక అలవాటు. అలా చేయకపోతే కేవలం 10 నిమిషాల్లోనే చర్మం ఎర్రగా మారిపోతుంది. అందుకే ప్రతి ఇంట్లో మరియు పాఠశాలల్లో ఈత కొలనులు తప్పనిసరిగా ఉంటాయి. అక్కడ ఉష్ణోగ్రత 88 డిగ్రీలు దాటితే పిల్లలు బయట ఆడుకోవడాన్ని నిషేధిస్తారు. ఇంతటి ఎండలో కూడా యూమా నగరం ఒక విషయంలో అమెరికా మొత్తానికి ఆదర్శం. అమెరికా దేశానికి అవసరమైన పాలకూరలో 90% ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. అయితే దీనిని ఎండలు తక్కువగా ఉండే చలికాలంలో పండిస్తారు. నీటి ఎద్దడి ఉన్నా కూడా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ పంటలు పండించడం విశేషం. ప్రకృతి విపత్తులను కూడా తమకు అనుకూలంగా మార్చుకొని జీవిస్తున్న యూమా ప్రజల జీవనశైలి నిజంగా అభినందనీయం. వేసవి అంటే భయపడే మనకు ఏడాది పొడవునా ఎండలతో సావాసం చేసే ఈ ఊరి కథ ఒక గొప్ప పాఠమే.